రావిపుడి రక్తంతో వీరతిలకం దిద్దిన వెంకీ కళ్యాణ్ రామ్ ఈసారి రావిపుడి కన్ను రాయలసీమ బ్యాక్గ్రాఫ్ మీద అని చెప్పకనే చెప్పాడుగా. అనిల్ కత్తి లాంటి ఐడియాస్తో కాన్సెప్ట్ కింగ్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి, ఆ రాయలసీమ జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో ప్రజెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ అనిలే. రాజమౌళి భారీ బడ్జెట్లో 3-4 ఏళ్లకు ఒక సినిమా తీసి బాక్సాఫీస్ను షేక్ చేస్తే, అనిల్ సంవత్సరానికో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తూ వసూళ్ల మోత మోగిస్తున్నాడు. తన సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళక ముందు నుంచే అనిల్ వాటిని ప్రమోట్ చేసేటువంటి తీరు కూడా చాలా భలేగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ల కాంబోలో రాబోతున్నటువంటి సినిమాని కూడా అలాగే వార్తల్లో నిలబెడుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా వస్తున్నటువంటి ఈ సినిమాకు #వెంకీ అనిల్ 5, #NKRAR2 వర్కింగ్ టైటిల్స్తో పిలుచుకుంటున్నటువంటి ఈ మూవీలో కీర్తి సురేష్ అండ్ కృతి శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. లేటెస్ట్గా రెగ్యులర్ షూటింగ్ సైతం మొదలైందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ యూనిట్ సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది. సినిమాలకు ప్రమోషన్స్ చేయడంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు. అనౌన్స్మెంట్ దగ్గర నుంచి థియేటర్లో బొమ్మ పడే వరకు కూడా రకరకాల ప్రమోషనల్ స్ట్రాటజీలతో అందరూ తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తూ ఉంటారు. వెంకీ కళ్యాణ్ రామ్ మూవీ విషయంలోనూ తనదైన స్టైల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. రీసెంట్గా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్, లిరిసిస్ట్ ఆనంద్ శ్రీరామ్లను ఇసుకలో పాతిపెట్టినటువంటి రావిపూడి ఇప్పుడు ఓ కత్తి లాంటి ప్రమోషనల్ ఐడియాతో వచ్చారు. రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దినటువంటి టీం అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో జీవి ప్రకాష్ కుమార్ను ఇసుకలో పాతిపెట్టడం గురించి ఆవేదన వ్యక్తం చేసినటువంటి వెంకటేష్, అనిల్ని చూస్తే వణుకొచ్చేస్తుంది, సరదాగా అంటారు. పటా సినిమా చేసినప్పుడు బాగానే ఉన్నాడని, కానీ వెంకీ గారాబం వల్లే ఇలా తయారయ్యాడని, నేను పాడతానేటువంటి దగ్గర నుంచి ఇవన్నీ పాతేసేదాకా తీసుకొచ్చారని కళ్యాణ్ రామ్ అన్నారు. నాకు తెలిసి పటాస్ అప్పుడు బాగానే ఉన్నాడు సార్. మీరే బాగా ప్యాంపర్ చేశారు. నేను పాడతా దగ్గర నుంచి ఈయన్ని పాతేసే దాకా తీసుకొచ్చారు. అప్పుడే అనిల్ రావిపూడి తలపాగా పెట్టుకొని ఓ పెద్ద కత్తి పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. కత్తి లాంటి ప్రమోషన్స్ చేస్తున్నారని, ఫ్యాన్స్ తన చేతిలో కత్తి పెట్టి కాన్సెప్ట్ కింగ్ అనేటువంటి బిరుదిచ్చారని అనిల్ చెప్పుకొచ్చాడు. కత్తి లాంటి ప్రమోషన్ చేస్తున్నారని ఫ్యాన్స్ నా చేతిలో కత్తి పెట్టి, ఈ తలపాగా పెట్టి కాన్సెప్ట్ కింగ్ అని ఒక బిరుదిచ్చారు సార్. ఎప్పుడు తానే ఐడియాలు ఇస్తానని, ఈసారి టీం ఏదైనా ఐడియా ఇవ్వాలని అనిల్ రావిపూడి అడుగుతారు. అప్పుడు కత్తి లాంటి ఐడియా ఇస్తానని చెప్పిన వెంకీ ఆ కత్తి తీసుకొని అనిల్ రావిపూడి వేలు కోసి మరి ఆయనే వీర తిలకం దిద్దుతారు. అబ్బబ్బబ్బా, రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన వెంకటేష్ గారు అంటూ పక్కనే ఉన్న మరో హీరో కళ్యాణ్ రామ్ కూడా అనిల్ చేయి కోసి వీర తిలకం దిద్దేస్తాడు. కీర్తి సురేష్, కృతి శెట్టిలు ఏమైనా తక్కువ? వాళ్ళు కూడా ఇదే పని చేయడంతో ఇదంతా చూస్తున్నటువంటి జీవి ప్రకాష్ కుమార్ ముసిముసిలు నవ్వుతారు. తనకు బ్రేక్ఫాస్ట్ వద్దని, కడుపు నిండిపోయిందంటూ అనిల్ రావిపూడి వేలు మీద గుండు పిన్నితోటి గుచ్చుతాడు. అప్పుడే ఎంత రాయలసీమ బ్యాక్గ్రాఫ్ అయితే మాత్రం మరి అంత రక్తపాతం అవసరమా, మనది ఫ్యామిలీ బ్యాక్గ్రాఫ్ అంటూ అనిల్ రావిపూడి చెప్పడంతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. రాయలసీమ నేపథ్యంలో కథ నడిచినప్పటికీ ఇది ఓన్లీ నవ్వుల కోలాటం అని క్లారిటీ అయితే ఇచ్చేశారు. మేమంతా ఇప్పుడు కలిసాం, వచ్చే సంక్రాంతికి మిమ్మల్ని కలుస్తామంటూ కూడా 2027 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. సో ఈ వీడియో సినీ అభిమానులకును అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అనిల్ అప్పుడే మొదలు పెట్టేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాని సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సోమవారం రెగ్యులర్ షూటింగ్స్ మొదలు పెట్టనున్నారు. అయితే కంటిన్యూగా షూట్ చేసి 6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. మూవీ టైటిల్ కూడా సంక్రాంతి పండుగకు రిలేట్ అయ్యేలా ఉండేలా ఆలోచిస్తున్నారని సమాచారం. ఆ టైటిలే సంక్రాంతి సరుకు అనేటువంటి టైటిల్ పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఆబ్వియస్గా మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో సంక్రాంతి అంటేనే సినిమాలు. ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా సంక్రాంతి సీజన్ అంటే సినిమాలు 3-4 సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి చరిత్ర కూడా గతంలో ఉంది. సో అందుకోసమనే అనిల్ పక్కాగా సంక్రాంతి మార్కెట్ మీదనే ఎక్కువగా దృష్టి పెడతారు. బట్ చాలామంది అంటూ ఉంటారు అనిల్ ఎప్పుడూ కూడా ప్రోగ్రామ్స్లోనే తిరుగుతారు, మరి కథ ఎప్పుడు రాసుకుంటాడు, సినిమా ఎప్పుడు తీస్తూ ఉంటారని. బట్ అదే అనిల్ స్టైల్ అండ్ అనిల్ టాలెంట్. సో బేసిక్గా కథ రాయడానికి పెద్దగా టైం పట్టదు. ఒక చిన్న ఐడియాని తీసుకొని దాని చుట్టూ మొత్తం కూడా కథలేసేటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా సందర్భాల్లో చూసాం.
ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో కూడా ఒక చిన్న క్రైమ్ సీన్ని బేస్ చేసుకొని సినిమా మొత్తం కూడా దాని చుట్టూ కథల్ని నడిపించేశాడు. లాస్ట్కి బ్లాక్ బస్టర్ కొట్టాడు. 300-400 కోట్లు కూడా కలెక్ట్ చేసింది మనశంకర వరప్రసాద్ గారు. ఇలాంటి కాన్సెప్ట్స్ తోటి మేజర్గా అనిల్ ముందుకెళ్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా హ్యాపీగా పండగకి వెళ్ళి థియేటర్లో కూర్చొని నవ్వి బయటికి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ చూస్తున్నాను. అంటే అలాంటి ఒక ఎమోషన్ అండ్ దాని తర్వాత అలాంటి ఒక కామెడీని ట్రాక్ తీసుకొని పక్కాగా పండగ టైంలో రిలీజ్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ కొడుతుంది. సో ఇప్పుడు ఈ సినిమా కూడా ఇన్ఫ్యాక్ట్ అందరూ ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు అన్నిటికంటే కూడా ఇది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వెంకీ కళ్యాణ్ రాములు బావమరుదుల క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. సో అక్కడ కృతి శెట్టి అండ్ ఇక్కడ కీర్తి సురేష్. లేటెస్ట్గా మనం పూజా కార్యక్రమంలో చూసా, కానీ ఫస్ట్ వెంకీ కృతి శెట్టి మీద చేస్తుంటాడు, అక్కడ కీర్తి సురేష్ కళ్యాణ్ రామ్ పక్కన ఉంటుంది. సో ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యి వెంటనే షఫల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడి నుంచే అర్థమవుతుంది వాళ్ళ ఎమ్మటే అంటే సినిమా ఏ రేంజ్లో ఎలా అల్లరిగా ఉండబోతుందో. సో పూజతోటే కొంచెం హింట్ ఇచ్చారు, అది సినిమాలో నెక్స్ట్ లెవెల్ పీక్స్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంది. సో మరి సంక్రాంతి సరుకు అని అయితే టాక్ వినిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.